కాకినాడ నగరంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరగడంతో 15 కుటుంబాల వారు సుమారు 60 మంది నిరాశ్రయులయ్యారు. బాధితులు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. సంఘటనా స్థలానికి కాకినాడ అర్బన్ తహసీల్దార్తో పాటు మాజీ కార్పొరేటర్ తుమ్మల సునీత, తుమ్మల రమేష్లు చేరుకుని నిర్వాసితులైన కుటుంబాలకు బాసటగా నిలిచారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా బాధితులను ఆదుకోవడం జరుగుతుందని అర్బన్ తహసీల్దార్ పేర్కొన్నారు. ఇంకా ఎక్కువ ప్రమాదం జరగకుండా నియంత్రించారు. అదేవిధంగా రెవెన్యూ వారు, పోలీసు వారు, ఎలక్ట్రిసిటీ వారు కూడా యుద్ధ ప్రాతిపదికన స్పందించడం వల్ల ఇక్కడ ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా జరిగింది. వెంటనే మా శాసనసభ్యుల వారికి తెలియజేయడం జరిగింది. వారు సూచన మేరకు మరి ఇక్కడ ఉన్నటువంటి బాధితులందరినీ కూడా ప్రథమంగా మనం చేయవలసిన సహాయ సహకారాలు అందించవలసిందిగా వారు సూచించారు. సూచన మేరకు ఇక్కడే ఉండి వారికి కావాల్సినటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయడానికి మా తెలుగుదేశం పార్టీ తరఫున మరి ఇక్కడ వారికి మా వంతు సహాయ సహకారాలు అందించడానికి ఉన్నాం. ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు కూడా రావడం జరిగింది. ఎమ్మెల్యే గారు రెడ్ క్రాస్ వారితో మాట్లాడారు. మధ్యాహ్నమే వీరికి భోజన సదుపాయాలు, అదేవిధంగా బాధిత కిట్లు కూడా ఏర్పాటు చేస్తామని తహసీల్దార్ గారికి చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ చాలా దురదృష్టకరం ఇది ఈ ప్రమాదం జరగడం. ఈ టైంలో జరగడం ఇంకా వారందరూ కూడా కోలుకోలేని మరి పేదవారు అందరూ ఉన్నారు. వీరిని ఖచ్చితంగా మా శాసనసభ్యులు వారు ఆదుకుంటారని నేను తెలియజేస్తా ఉన్నాను.